ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 31వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయే అంశం ఏమిటంటే, దేవునికి లోబడి విడిపోయిన మామ అల్లుళ్ళు. మరలా చెప్తున్నాను ఈ అంశాన్ని, దయచేసి గమనించండి. దేవునికి లోబడి విడిపోయిన మామ అల్లుళ్ళు. ఇది వరకు ఇలాంటిదే ఇంచుమించు వేరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేశాం. దేవునికి లోబడి విడిపోయిన తండ్రి కుమారులు అబ్రహాము, లోతులు. అలాగే ఇప్పుడు దేవునికి లోబడి విడిపోయిన మామ అల్లుళ్ళు. వాళ్ళెవరో మనకు తెలుసు, ఎందుకంటే క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కనుక. వారు మామ అనగా లాబాను, అల్లుడు అనగా యాకోబు. వీరిద్దరూ ఏ రీతిగా దేవునికి లోబడి, అంటే యెహోవా దేవునికి లోబడి. ఇక్కడ ఆశ్చర్యం, ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, యెహోవా దేవుని ఆరాధించని లాబాను కూడా యెహోవా దేవునికి లోబడటం, ఇది ప్రత్యేకమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. అది ఎలాగో మనం క్రమముగా ధ్యానం చేద్దాం. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. యాకోబుని దేవుడు దీవించిన తరువాత మామైన లాబాను కంటే ఎక్కువగా దీవించాడు. ఆ విషయాలు మనం 30వ అధ్యాయం వరకు ధ్యానం చేశాం. దీవించబడిన తర్వాత యాకోబు మీద లాబాను ఇంటి వారి మనసు మారిపోయింది. మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని, మన తండ్రికి కలిగిన దాని వలన తన యావదాస్తి సంపాదించినని చెప్పుకునిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఈ 2 వచనాలు బట్టి మనకేం అర్థమవుతుంది? యాకోబు పట్ల లాబాను ఇంటి వారి యొక్క దృక్పథం మారిపోయింది. కారణం ఏమిటి? దేవుని చేత యాకోబు దీవించబడమే. అందులో యాకోబు తప్పేమీ లేదు. దేవుడు దీవించాడు, ఆ దీవెన అందుకున్నాడు యాకోబు. అదే దీవెన అలాగే దీవించబడాలి అని అనుకుంటే, లాబాను ఇంటి వారు కూడా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని కూడా దీవిస్తాడు. యెహోవా మంచి వారికి మేలు చేయు. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని దీవించువాడై ఉన్నాడు. కనుక యాకోబు మీద అకారణముగా అసూయపడినటువంటి లాబాను ఇంటి వారు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. కనుక మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ఎవరైనా సరే దీవించబడుతూ ఉంటే, అయ్యో వారు దీవించబడుతున్నారే, ఆ దీవెన నాకు రాలేదే అని మనం వాపోవడం కాదు. నా దేవుడు వారిని దీవిస్తున్నాడు అని మనం సంతోషించాలి. రెండవది, వారిలాగా నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మనం అనుకోవాలి. మూడవది, ధనవంతుడు లాజరు కథలో లాజరు ఆ ఎంగిలి రొట్టెల ముక్కలతోని ఆకలి తీర్చుకున్న గోరెను. అంతిమంగా అతడు పరదేశం చేరుకున్నాడు. చాలు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, చాలను తృప్తి కలిగి ఉంటే ఇంకా మంచిది. కనుక మనం నేర్చుకోవాలి. తర్వాత యాకోబు పట్ల లాబాను ఇంటి వారి యొక్క దృక్పథము, ఆలోచన మారిపోయిన తర్వాత అది గుర్తించినటువంటి యాకోబు దాన్ని గుర్తించాడు. అదే సమయంలో దేవుడు యాకోబుకి ఈ రీతిగా 3వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు, ఎప్పుడు అనే దానికి ఇప్పుడు నేను చెప్పిన మాట. లాబాను ఇంటి వారి దృక్పథం యాకోబు పట్ల మారింది. యాకోబు దాన్ని గుర్తించినాడు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేనని యాకోబుతో చెప్పగా. అప్పుడు అనే మాటను మనం అండర్లైన్ చేసి కొంచెం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు యాకోబుని మరలా తన ఇంటికి నడిపించాలి. దేవుడు ఇది వరకు చెప్పాడు, మరలా నిన్ను ఇక్కడికి నడిపించేంత వరకు నేను నిన్ను విడువను అని చెప్పడం జరిగింది. యాకోబు బయలుదేరి వచ్చి ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు, ఇప్పుడు ఆ సమయం వచ్చింది కనుక దేవుడు యాకోబుని మరలా తన ఇంటికి వెళ్ళమని చెప్పాలి.
పరిస్థితులు మార్పు రాకపోతే యాకోబు వెళ్ళడు. ఎందుకంటే అక్కడ తన అన్న తను చంప ఉద్దేశించినప్పుడు అక్కడ భయము కలిగిన కారణాన బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మరలా ఏదో భయం కలిగితే తప్ప మరలా బయలుదేరి అక్కడికి వెళ్ళడు. కనుక ఇక్కడ లాబాను ఇంటి వారి యొక్క దృక్పథం మారినట్లుగా యాకోబు గుర్తించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది మంచి సమయము, ఇప్పుడైతే యాకోబు ఇక్కడ భయం ఉంది కాబట్టి బయలుదేరతాడని. నీవు బయలుదేరి తిరిగి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు ఆ మాట విన్నాడు. ఇవన్నీ ఆలోచన చేశాడు. అక్కడ అన్న చంపాలనుకుంటే నేను బయలుదేరి ఇక్కడికి వచ్చా. ఇక్కడ వీరి యొక్క దృక్పథం మారిపోయింది. ఒకవేళ వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంకా చంపుతారేమో, నాకు దిక్కు దశ లేదు ఇక్కడ. అక్కడికి వెళ్ళిపోతే ఈ 20 సంవత్సరాల్లో నాన్న దృక్పథం మారిందేమో, ఒకవేళ నేను అన్నను సమాధానపరుచుకుంటానేమో, దేవుడు తోడై ఉంటానంటున్నాడు అని ఆలోచన చేసుకొని తిరిగి వెళ్ళడానికి తీర్మానం చేసుకొని అప్పుడు తను ఉన్నటువంటి పొలంలోనికి భార్యను పిలిపించుకున్నాడు. చూడండి, ఇక్కడ 4వ వచనం చదువుతున్నాను. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. 5వ వచనం. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. భార్యను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు చెప్పేశాడు, వారు నా భార్యలు, నేను చెప్పినట్టు వారు వినాలి, నన్ను వారు అనుసరించాలి, వారితో నేను చర్చించడం ఏంటి అని యాకోబు అనుకోలే. ఆ రోజుల్లో పురుషాధిక్యత ప్రపంచం అది అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే యాకోబు ఆ రీతిగా ఆలోచన చేయకుండా వారిని పిలిపించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సావధానంగా చెబుతూ ఉన్నాడు, ఇదిగో మీ నాన్నగారి యొక్క దృక్పథం నా పట్ల మారిపోయింది, అది నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, నా ఎడల కటాక్షము లేదు అని చెబుతూ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను, ఆయనను దేవుడు అతను నాకు హాని చేయనీయలేదు. అతను పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనెను. చార్ల గలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీ చార్ల గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. గమనించండి, సావధానంగా చెప్తున్నాడు యాకోబు. మీ తండ్రిలాగా, మీ తండ్రి ఇంటి వారిలాగా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారేమో. మీ తండ్రి 10 మార్లు నా జీతం మార్చాడని మీకు తెలుసు. మరి నేను యావత్ శక్తితో మీ తండ్రి కొలువు చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈ 10 మార్లు నా జీతం ఎట్లా మార్చాడు? మొదటి సంవత్సరం చారలు మచ్చలు కలిగినవి నీ జీతం అన్నాడు, మందలన్నీ అవే అలాంటివే ఈన్నాయి. 2వ సంవత్సరం వచ్చి అట్లా కాదు, ఇవన్నీ ఇవే ఎంతున్నాయి, మందలు చారలు కలిగి నావి అని అన్నాడు. అప్పుడు అన్నీ కూడా తనకు అనుకూలమైనవి ఈన్నాయి, అంటే మచ్చలు చారలు లేనివి ఈన్నాయి, నాకే ఎక్కువ వచ్చినాయి. ఇట్లా ప్రతిసారి మారుస్తూ వచ్చాడు. అయినా దేవుడు కూడా మారుస్తూ వచ్చాడు. ఆ రీతిగా చేసి నాకు అనుకూలపరిచి నన్ను ఆస్తిపరం చేశాడు, నన్ను దీవించాడు. ఆ రీతిగా నీ తండ్రి మందలను నా చేతికి ఇచ్చాడు అని తన భార్యలకు సావధానంగా చెబుతూ ఉన్నాడు. తర్వాత 10వ వచనం. మందల చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలదై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు ఆయన నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు అన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. ప్రభు నన్ను పిల్లారా, గమనించండి, ఇక్కడ స్వప్నంలో దేవుడు కనబడి యాకోబు, నీ మామైన లాబాను చేయుచున్నంతా నాకు తెలుసు, 10 మార్లు మార్చిన విషయం నాకు తెలిసే నేను కూడా దానికి అనుగుణంగా నీకు అనుకూలంగా మారుస్తూ వచ్చా. చూడు, కలలో ఆ మందలను దాటుతున్న పొట్టేళ్ళు ఎలాంటివిగా ఉన్నాయి, చారలు మచ్చలు కలిగినవిగా ఉన్నాయి. కాబట్టి మందలకు పుట్టేది కూడా చారలు కలిగినవే, మచ్చలు కలిగినవే పుడుతూ ఉన్నాయి. నీ మామ మార్చిన తర్వాత మరలా ఇవి మార్పు చెందుతున్నాయి. దాటే పొట్టేళ్ళేమో అవే, నీ మంద మార్చిన దాన్ని బట్టి ఇవి కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. అంటే మరలా ఇంకొక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అవి
చూలుకట్టు వేళ ఆ నీటి కాలువ యొద్దకు వచ్చినప్పుడు యాకోబు ఒక పని చేసేవాడు. మనకు తెలుసు కదా, ఆ చువలకు అక్కడక్కడ పొక్కులు వలచి తెలుపు నలుపు చారలు కనబడేటట్టుగా చేశాడు. దేవుడు కూడా యాకోబు యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ యొక్క సమయంలో దాటే పొట్టేళ్లకు అదృశ్యంగానే మరి మచ్చలు చార్లు ఉండేటట్టు చేశాడు. కనుక మందలకు అవే పుట్టాయి. ఇవి మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ యాకోబు చెబుతూ ఉన్నాడు, ఆ రీతిగా నీ తండ్రి యొక్క ఆస్తిని నా చేతికి దేవుడు ఇచ్చాడు అని చెప్పాడు. తర్వాత 12వ వచనం, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలు దాటుచున్న పొట్టేళ్ళన్నీ చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలైనగా లాభాలు నీకు చేర్చున్నది యావత్తును చూచి తిని. ప్రభునందు పిల్లారా, దేవుడు యాకోబుని మరలా నీ ఇంటికి వెళ్ళమని చెప్పిన దేవుడు ఆ రీతిగా ఊరుకోలేదు. ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. అలాంటి యాకోబుకి మోసం చేయించిన లాభాన్ని విషయమై గమనిస్తున్నాడు. దానికి అనుగుణంగా దేవుడు కూడా ఆశీర్వాదాలు యాకోబు పక్షంగా చేస్తూ వచ్చాడు. తర్వాత 13వ వచనం, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను అనేను. దేవుడు ఇట్లా చెప్పాడమ్మా నాకు అని తన భార్యలకు చెబుతూ ఉన్నాడు యాకోబు. సావధానంగా విన్నారు. తమ భర్త చెప్పినటువంటి మాటలు నమ్మినారు. తమ తండ్రి మీదే చెప్పాడు యాకోబు. అయినా కూడా భర్త పక్షంగా వహించారు. ఒక రకంగా దేవుని పక్షంగా వహించారు, భర్త పక్షంగా వహించారు, యథార్థం పక్షంగా వహించారు. తండ్రి పక్షంగా పక్షపాతంగా వీరు ఆలోచన చేయలేరు. ఎప్పుడైతే చూడు, ఈ పురుషాధిక ప్రపంచంలో మనకు పిలిచి చెప్పవలసిన పని లేదు యాకోబుకి. అయినా కూడా మనల్ని పిలిచి సావధానంగా తనకు దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు, మన తండ్రి చేసిన మోసం చెప్పాడు, మరి తనకి ఉద్దేశం చెప్పాడు అని వారిద్దరు కూడా చక్కగా ఆలోచన చేసుకొని భర్త పక్షం వహించారు. ఏమంటున్నారో చూడండి. అందుకు రాహేలు 14వ వచనం, అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతను మమ్మను అన్యులుగా చుట్టలేదా? అతను మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసిన. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలయో అయ్యున్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా. చూసారా, రాహేలు లేయా ఇద్దరు కూడా యాకోబు చెప్పిన దాన్ని సావధానంగా సమ్మతించి, దేవుడు నీకు చెప్పినట్లు చేయి, మేము కూడా నీకు అనుకూలంగా నీతో కూడా వస్తామని వారి యొక్క సమ్మతి తెలియజేశారు. గమనించండి, భార్య భర్తలు అంటే ఇట్లా ఉండాలండి. దాంపత్య జీవితం అంటే ఇట్లా ఉండాలండి. ఏదో నేను ఇంటి యజమానుని, నేను భర్తని, నేను పురుషుని అనేటటువంటి ఆధిక్యత కనబరచుకోవడం. వారు మన యొక్క జీవితంలో మన యొక్క జీవన భాగస్వాములై ఉన్నారు. భార్యాభర్తలు అంటే ఇద్దరు కూడా పాలిభాగస్తులై ఉన్నారు. పాలిభాగస్తులైనప్పుడు ఇద్దరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్చించుకోవాలి. కొన్ని విషయాలు, ఇప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుని బలి ఇచ్చే విషయంలో శారాకు చెప్పలేదు. కొన్ని విషయాలు భార్య యొక్క బలహీనతలను గమనించి ఏది చెప్పకూడదు అవి చెప్పకూడదు. అది కూడా వారి మేలు నిమిత్తం, వారి క్షేమం నిమిత్తమే. అందుకనే దేవుడు అంటాడు వాక్యంలో, జ్ఞానము చొప్పున మీ భార్యలతో మీరు కాపురము చేయుడు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. జ్ఞానం లేకుండా కాపురం చేస్తే అది కల్లోలం అయిపోతాయి. కనుక జ్ఞానము కుదువైన ఎడలా దేవుణ్ణి అడిగితే తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. సొలొమోను అడిగినాడు, అయ్యా నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం చాలు, దయచేయమంటే విస్తారంగా ఇచ్చాడు. అలాగే మనకు జ్ఞానం లేకపోతే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన నా జీవిత భాగస్వామిని ఏలడానికి, చక్కగా జ్ఞానంతో కాపురం చేయడానికి నాకు జ్ఞానం దయచేయమంటే ఇస్తాడు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి ఉద్దేశం ఒకరు గౌరవించుకుంటారు, ఒకరికి అనుకూలంగా ఒకరు నడుచుకుంటారు. ఇద్దరు కలిసి చక్కగా సంతోషంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించుకోగలుగుతారు. ఇక్కడ యాకోబు తన భార్యలతో సావధానంగా చెప్పడం, వారు కూడా యాకోబు పక్షంగా యాకోబు మాటలు నమ్మి అలాగే చేయమని చెప్పడం. చూసారా, ఏక మనసు, ఎంత సంతోషం. తర్వాత
ఎప్పుడైతే భార్యలు ఆ రీతిగా యాకోబుకి చెప్పారో వెంటనే 17వ వచనం చూడండి. యాకోబు లేచి తన కుమారులను తన భార్యల ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెలుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. లాబాను అప్పటికి మందలన్నీ యాకోబు లాబానికి అప్పచెప్పుకున్నాడు. ఆ మందలను తీసుకుని గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిపోయినాడు. 3 రోజులు పట్టింది. ఈ లోపల యాకోబు తన మందను, తన ఆస్తిని, తన వారిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ 3 రోజులు లాబాను గొర్రె బొచ్చు కత్తిరించడం ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఆయనకి వర్తమానం వచ్చింది. అయ్యా, యాకోబు తన ఆస్తిని, తన పరివారాన్ని, కుటుంబీకులు తీసుకొని పారిపోతున్నాడు. అంటే యాకోబుకి లాబానికి మధ్య 3 దినముల ప్రయాణం ఎడమ పెట్టాడు కదా లాబాను. ఇప్పుడు 3 దినాలు అంటే దాదాపు 6 రోజులు అయిపోయింది. 6 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి ఉన్నాడు యాకోబు. ఇక్కడ లాబాను తన పనివారిని తీసుకొని దాదాపు వేగంగా తరిమినాడు. తరిమితే 7వ రోజు వారిని కలుసుకోవడం జరిగింది. గమనించండి, ఆదికాండం 31వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. అతడు తన బంధువులను, అంటే ఎవరు, లాబాను, తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకునేను. యాకోబు ఒక కొండ మీద గుడారం వేసి ఉంటే ఆ రాత్రి వేళ యువతల కొండ మీద, గిలాదు కొండ మీద ఇతను గుడారం వేసి ఆ రాత్రి వేళ ప్రయాణం చేయడం పర్వతాల్లో, కొండల్లో మంచిది కాదు, క్షేమం కాదు. అందుకని వేసి అక్కడ ఉన్నాడు. తెల్లవారితే కలుసుకుంటాడు. అంత వేగంగా తరిగినాడు. అయితే ఆ రాత్రి దేవుడు ఊరుకున్నాడా? తెల్లవారితే లాబాను యాకోబుని కలుసుకుంటాడు. ఏం మాట్లాడతాడో, ఏమి కీడు చేస్తాడో, ఎందుకంటే 7 దినాలు కష్టపడి ప్రయాణం చేసి వచ్చాడు, బంధువులను వెంట పెట్టుకొని అనుకొని యాకోబు పక్షంగా దేవుడు లాబానుతో మాట్లాడుతున్నాడు స్వప్నములో. 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుడు హెచ్చరించాడు, జాగ్రత్త అని. హెచ్చరించిన తర్వాత సరే తెల్లవారింది, కలను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆ దేవుని ఆరాధించేవాడను కాను, కానీ యాకోబు దేవుడు నన్ను దీవించాడు యాకోబుని బట్టి. ఇప్పుడు యాకోబుని కూడా దీవించాడు. ఆ దేవుడే ఇప్పుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని లాబాను గ్రహించి తన కోపాన్ని తగ్గించుకొని, తన యొక్క ఉక్రోషాన్ని కూడా తొలగించుకొని తెల్లవారిగానే పోయి యాకోబుని కలిసి ఈ సంగతి అంతా చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏమంటున్నాడంటే, యాకోబుని ప్రశ్నిస్తున్నాడు 26వ వచనంలో. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి వలె నా కుమార్తెను కొనిపోవనేలా? ఆ రోజుల్లో యుద్ధం చేసి జయించిన వారు, ఓడిపోయిన వారిని, వారి కుటుంబీకులందరినీ చెరపట్టుకుని వెళ్తారు. అట్లా తీసుకుని వెళ్తున్నావేమిటి అంటూ మరొక మాట చెప్పాడు 27వ వచనంలో. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోనూ, పాటలతోనూ, మధ్యలతోనూ, సితారాతోనూ నిన్ను సాగనంపుదునే. మామూలుగా ఉన్నప్పుడు అడిగితే ఎవరు పంపిరు, వెళ్ళిపోతున్నప్పుడు చెప్తుంటారు ఇలాంటి మాటలు. నువ్వు నాకు నిజంగా కావాలని దృఢంగా చెప్పుకుంటే నేను ఇంత సంబరముగా నేను పంపించుండేవాడిని కదా అంటున్నాడు ఇక్కడ. తర్వాత 28వ వచనం. అయితే నీవు నా కుమారులను, నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. నీకు పిచ్చి పట్టి ఇట్లా చేసావు యాకోబు. కొంచెం తన ఉక్రోషాన్ని, తన యొక్క దుఃఖాన్ని వెళ్ళబుస్తున్నాడు ఆ మాటతో. 29వ వచనం. మీకు హాని చేయుటకు నా చేత అవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. చెబుతున్నాడు, అయ్యా రాత్రి కల్లో నీ దేవుడు నాకు కనబడి హెచ్చరించాడు. లేదంటే నీ కీడు చేయడానికి నా చేత అవుతుంది. ఇదిగో చూడు ఎంతమందితో వచ్చాను, ఏ రీతిగా వచ్చాను. నీ కీడు చేయాలంటే చేయగలను, కానీ నీ దేవుడు రాత్రి నాకు కల్లో కనబడి నన్ను హెచ్చరించినాడు. కాబట్టి నేను నీ దేవునికి లోబడి నేను నీ కీడు చేయాలనుకోవడం. ఇది ప్రత్యేకమైన విషయం. చూసారా, అంశం ఏమని చెప్పాను? దేవునికి లోబడి విడిపోయిన మామ అల్లుళ్ళు అన్నాను. అందులో మామ యాకోబు దేవునికి లోబడడం అనేది ఆశ్చర్యం అని చెప్పాను. ఇక్కడ లాబాను విగ్రహారాధికుడు అయినప్పటికీ, యెహోవా దేవుని ఆరాధించని వాడు అయినప్పటికీ కూడా యెహోవా దేవునికి భయపడి, ఈ రోజుల్లో కూడా చాలామంది
క్రైస్తవేతరులు యేసయ్యని గౌరవించేవారు ఉన్నారు, యేసయ్యని అభిమానించేవారు ఉన్నారు, యేసయ్యకి భయపడేవారు ఉన్నారు. చర్చిలోకి రమ్మంటే అమ్మో నేను చర్చికి రాకూడదండి, నేను సిగరెట్ తాగేవాడండి అని అంటారు. క్రైస్తవులు కాని వాళ్ళు, క్రైస్తవులు చాలామంది సిగరెట్ తాగేవాళ్ళు చర్చిలోకి వచ్చేస్తూ ఉంటారు. చర్చి బయట వరకు తాగుతూ వచ్చి ఆ సిగరెట్ బయట పడేసి లోపలికి వచ్చి ప్రభువులు తీసుకునేవాళ్ళు ఎంతమంది నేను చూశాను. యేసయ్య అంటే భయం లేదు క్రైస్తవులే, కానీ క్రైస్తవులు కాని వారిలో చాలామందికి యేసయ్య అంటే అభిమానం, గౌరవం, భయము. అలాగని ఇక్కడ యాకోబు దేవుని పట్ల భయం కలిగినటువంటి లాబాను కలలో కనబడి యాకోబు దేవుడు చెప్పిన మాటకు లోబడి యాకోబు కీడు చేయకుండా ఆ మాట చెబుతూ ఉన్నాడు. మీకు హాని చేయుటకు నా చేత అవును కానీ పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకుకము జాగ్రత్తమైన నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవి వెళ్ళగోరిని ఎడలా వెళ్ళము. నా దేవతల నేల దొంగిలితివి అనగా, నా దేవతను ఎందుకు దొంగిలించావు, నీవు పోవాలనుకుంటే పోవచ్చు కదా అని నేరం మోపుతున్నాడు. యాకోబుకి ఈ విషయం తెలియదు. వచ్చేటప్పుడు రాహేలు, యాకోబు భార్య అయిన రాహేలు తండ్రి ఇంట ఆ యొక్క గృహదేవతను దొంగిలించి తీసుకొచ్చుతా ఉంది. ఆ విషయం యాకోబుకి తెలియదు. ఇప్పుడు లాబాను పోతూ యాకోబు ఏమేమి తీసుకొని పోయాడు అన్నీ విచారించుకొని వచ్చాడు కాబట్టి, నా దేవతలను ఎందుకు దొంగిలించావు? దేవతలను ఎవరైనా దొంగిలిస్తారా? మానవుడు. దేవతలు అంటే విగ్రహాలు. బహుశా ఆ విగ్రహాలు వెండివి కావచ్చు, బంగారువి కావచ్చు. ఆ విగ్రహాల మీద రాహేలుకి మమకారం ఇంకా పోలేదేమో, అందుకని దొంగిలించి తీసుకుని వస్తావు. ఇప్పుడు యాకోబు నిందించబడుతున్నాడు. చూసారా, భార్య చేసినటువంటి తప్పిదానికి భర్త 10 మందిలో ఆరడబడుతున్నాడు, నిందించబడుతూ ఉన్నాడు. మనం అట్లా చేయకూడదు. చూసారా, ఇక్కడ యాకోబు తెలియకుండా ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయితే ఆ విగ్రహాలు ఎవరి దగ్గర కనబడతాయో వాళ్ళు నిశ్చయముగా మరణమవుతురు కాక వెళ్ళి నువ్వు వెతుక్కో అంటున్నాడు. లాబాను సరే అని అనుకొని యాకోబు గుడారం అంతా తడివి చూశాడు, వెతికాడు, ఎక్కడ కనబడలే. తర్వాత లేయా గుడారం అంతా వెతికాడు, ఎక్కడ కనబడలే. లేయక దాసి గుడారాలన్నీ వెతికాడు, కనబడలే. రాహేలు దాసి యొక్క గుడారాలన్నీ వెతికాడు, ఎక్కడ కనబడలే. చివరికి రాహేలు గుడారంలోనికి వచ్చాడు, అంతా వెతికాడు. కానీ ఈ లోపల రాహేలు ఏం చేసిందంటే, ఒంటె సామాన్లలో ఆ గృహదేవతలను పెట్టి పైన చక్కగా దుప్పట్లు కప్పి పైన కూర్చొని తండ్రి వచ్చినా కూడా లేవలేకుండా అక్కడే కూర్చొని తండ్రితో అంటుంది, తండ్రి నన్ను క్షమించు, నేను వచ్చినా నేను లేవలేను, ఎందుకంటే నేను కడగాబోయి ఉన్నాను కనుక నేను ఇట్లా కూర్చొని ఉన్నాను అని చెప్పేసరికి ఇంకా ఆమె కింద ఉన్నటువంటిది ఏమిటని పరిశీలన చేస్తే అక్కడ కనబడతారు. అందుకని తండ్రి ఎన్ని వెతికాను ఎక్కడా లేదులే అనుకొని నా ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుందిలే అనే ఆలోచనకు వచ్చాడేమో, వచ్చేసాడు. ఎక్కడ కనబడలేదని యాకోబు చెప్పాడు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, మా మీద కోప్పడి మాట్లాడుతూ ఉన్నాడు. 36వ వచనంలో యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుముటయ్యేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులు అన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టును. వారు మన ఉభయుల మధ్య తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకుని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానిని నేను ఏమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానిని ఏమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఈలాగు ఉంటిని. చూసారా, యాకోబు చెబుతున్నాడు, ఎందుకు నువ్వు ఈ మాటలు అంటున్నావు? నేనేం ద్రోహం చేసిన, ఏం పాపం చేశాను? దుష్టమృగములు నేను నీ యొద్ద ఉండి చాకరీ చేసేటప్పుడు, కొలువు చేసేటప్పుడు దుష్టమృగములు చీల్చినటువంటి ఆ యొక్క లెక్క, గొర్రె పొట్టేళ్ళ యొక్క లెక్క నా నష్టంలో నా దాంట్లోనే ఎంచుకున్నాను, నీకేం చెప్పలేదు. ఈ రీతిగా రాత్రి వేళ పగటి వేళ నష్టపోయిన వాడిని నేనే భరించాను, కానీ నీకేమీ కష్టం కలిగించలే. నేను రాత్రిపూట మంచుకి పగటిపూట ఎండకి ఎంతో కష్టపడి నీకు కొలువు చేశాను. 20 సంవత్సరాలు నీకు కొలువు చేశాను. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, 20 సంవత్సరాలు కొలువు చేస్తే అంటే బైబుల్ ఈ అధ్యాయాన్ని ముందు అధ్యాయాన్ని బాగా గమనంలో ఉండేవారికి కొన్ని సందేహాలు వస్తాయి. అందుకని ఒక్క మాట ఉదహరించి నేను తర్వాత ముందుకెళ్తాను. 20 సంవత్సరాలు కొలువు చేశాడు, మనకు ఎట్లా కొలువు చేశాడు తెలుసు. తర్వాత వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి తన యొక్క బిడ్డలందరితో కలిసి బయలుదేరి వెళుతూ ఉండగా మరి ఆ యొక్క పర్వతం మీద వీళ్ళందరూ మాట్లాడుకున్నారు.
మాట్లాడుకున్న తర్వాత ఈ 25 ఏళ్ళు నేను కొలువు చేశాను కదా, ఈ రీతిగా నేను కొలువు చేశాను కదా అని యాకోబు మామతో 10 మందిలో అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు, విషయం చెబుతున్నాడు. యాకోబు ఏ రీతిగా మోసగించబడ్డాడు, మామ ఏం చేశాడు అన్నీ చెబుతున్నాడు. సావధానంగా అందరూ వింటున్నారు. వినిన తర్వాత దేవుడు గద్దించున్నాడు కదా, ఆయనకి ఏం చేసేదానికి లేదు లాభం. అప్పుడు లాభం అంటున్నాడు యాకోబుతో, సరే 20 సంవత్సరాలు నువ్వు నాకు కొలువు చేసింది నిజమే, నేను 10 సార్లు నీ జీతం మార్చింది నిజమే, మరి నీవు కొంచెం నష్టపోయిన విషయం కూడా నాకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పేదాకా నువ్వు చెప్తున్నావు, వింటున్నావు, మంచి పనే చేసావు, సరే ఇప్పుడు మనకెందుకు తగాదా, నీ దేవుడు గద్దించాడు కాబట్టి నీ దేవుడు నువ్వు లోబడాలి, నేను కూడా లోబడుతున్నాను, మనం ప్రమాణం చేసుకుందాం, మనం ఒకరికొకరము హాని చేసుకోకుండా, ఒకరికొకరు కీడు చేసుకోకుండా, నా బిడ్డలకు కూడా నీవు అన్యాయం చేయకుండా ఉండడానికి ప్రమాణం చేద్దామని చెప్పి అన్నాడు. యాకోబు కూడా ఒప్పుకున్నాడు. సరే, ఆనాటి వ్యవహారాన్ని బట్టి అందరూ కలిసి రాళ్ల కుప్ప ఒకటి వేశారు అక్కడ. అంటే ఆ రాళ్ల కుప్ప వారి యొక్క ఒప్పందానికి సాక్షిగా ఉండాలి అన్నమాట. రాళ్ల కుప్ప వేసిన తర్వాత ఆ యొక్క ప్రమాణంలో మొదటి విషయం ఏమిటంటే 49-50 వచనాలు చదువుతున్నాను వినండి. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను, చూడుము మన యొద్ద ఎవరినూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. చూసారా, యాకోబు తట్టు వారు ఉన్నారు, ఇటుపక్క లాబానుతో వచ్చిన వారు ఉన్నారు, మధ్యలో రాళ్ళకుప్ప ఉంది. లాబాను ప్రమాణం యొక్క మొదటి విషయం చెబుతున్నాడు, అయ్యా నా కుమార్తెను నువ్వు బాధ పెట్టిన ఎడల, నా కుమార్తెను కాకుండా నువ్వు వేరే స్త్రీలను పెళ్లి చేసుకున్న ఎడల నీకు నాకు మధ్య దేవుడే సాక్షి అని మొదటి విషయం చెబుతున్నాడు. తన కుమార్తెల పట్ల, తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. అవును, ఎందుకంటే ఇక వెళ్ళిపోతే జీవితం మరలా కలుసుకునేది ఉంటుందో ఉండదో తెలియదు. వాస్తవానికి కూడా మళ్ళీ కలుసుకోలేదు ఎప్పుడు కూడా. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, నేడు మనకున్నట్టు సాధనాలు ఏమీ లేవు. వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ వివరాలు వీరి యొక్క విషయాలు వారికి తెలియదు. ఎక్కడికి వెళ్తారో, ఏమైపోతారో ఏమోటో తెలియదు. ఒకసారి విడిపోతే ఇంక అంతే అన్నమాట. అందుకని ఆ వారి క్షేమం గురించి ప్రమాణం చేస్తున్నాడు. రెండవది 51-52 వచనాలు. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉన్నటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడును, వారి తండ్రి దేవుడును మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. ఇక్కడ మరొక విషయం మనం గమనించాలి. లాబాను ఏమని ప్రమాణం చేస్తున్నాడు గమనించండి. అబ్రహాము దేవుడి పేరుతో ప్రమాణం చేస్తున్నాడు, నాహోరు దేవుడు అనే పేరుతో ప్రమాణం చేస్తున్నాడు, వారి తండ్రి దేవుడితో కూడా ప్రమాణం చేస్తున్నాడు. అంటే నాహోరు అబ్రహాము సహోదరుడే కానీ యెహోవా దేవుడిని అనుసరించేవాడు కాదు. నాహోరు కుమారుడు వీరు, ఈ లాబాను. అలాగే అబ్రహాము తండ్రి దేవుడు అంటున్నాడు, వారి తండ్రి దేవుడు అంటే నాహోరు. అబ్రహాము తండ్రి ఎవరు? నాహోరు తండ్రి ఎవరు? తెరహు దేవుడు ఎవరు? విగ్రహారాధికుడు. అంటే ఇక్కడ అబ్రహాము దేవుడు అంటే యెహోవా దేవుడి పేరుతోనూ, నాహోరు దేవుడు అంటే విగ్రహారాధన చేసినటువంటి ఆ దేవుని పేరుతోనూ, వారి తండ్రి అబ్రహాము నాహోరు యొక్క తండ్రి తెరహు, ఆయన కూడా విగ్రహారాధికుడు, ఆ దేవుని పేరుతోనూ ఈయన లాబాను ప్రమాణం చేస్తే యాకోబు ఏ దేవుని పేరుతో ప్రమాణం చేస్తున్నాడు? అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. యాకోబు తన దేవుని పేరుతోనే ప్రమాణం చేస్తున్నాడు. లాబాను అయితే తన దేవతల పేరుతోనూ, తన తండ్రి దేవత పేరుతోనూ, మరి తన తాత అయిన తెరహు తండ్రి, తాత అయిన తెరహు దేవుడైన విగ్రహారాధనతోనూ ప్రమాణం చేస్తున్నాడు. అలాగే అబ్రహాము దేవుడు అంటే యెహోవా దేవుని పేరుతో కూడా ప్రమాణం చేస్తున్నాడు. ఇక్కడ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే యాకోబు విషయం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు తన దేవుని పేరుతోనే ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణ విషయం బైబిల్ ఏం చెబుతుందంటే నూతన నిబంధన కాలంలో మీరు ప్రమాణం చేయవద్దు అని మనకు చెప్తాడు. ఆకాశం తోడనవద్దు, అది నీ దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది నా దేవుని పాదపీఠం. మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నలుపు చేసుకోలేరు, తెలుపు చేసుకోలేరు. కాబట్టి మీరు మీ తల తోడని కూడా ప్రమాణం చేయవద్దు. చాలామంది చిన్నప్పుడు ఇట్లా పెట్టి ప్రమాణం చేస్తుంటారు, అది కూడా చేయొద్దు అంటున్నాడు. అసలు ప్రమాణమే చేయవద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అంటాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తాయి. కోర్టుకి వెళ్ళాము, వ్యాజ్యం వచ్చింది, కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనము
క్రైస్తవులకు అయితే బైబిల్ పెట్టి బైబిల్ మీద చేయబెట్టి ప్రమాణం చేయమంటారు. అప్పుడు మనం ఏం ప్రమాణం చేయాలి? నా దేవుడి తోడు, ఈ గ్రంథము తోడు, తండ్రి తోడు, ఆకాశం, ఇవి కాదు. ఏమని ప్రమాణం చేయాలంటే ఆ గ్రంథం మీద చేయబెట్టి నేను అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటే చాలు. అక్కడ కొంచెం తెలివిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను అనుసరించిన వారం అవుతాం. అయితే యథార్థమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మన దేవుడు సత్య స్వరూపి, మన సత్యాన్ని అనుసరించాలి. సత్యం చెప్పుటలో అప్పటికి మనకేదన్నా కష్టం కలిగినా అంతిమంగా మనకు ఆశీర్వాదం, క్షేమం కలుగుతాయి. ఎప్పుడైతే యాకోబు ఆ రీతిగా ప్రమాణం చేశాడో, లాబాను తాను చేసినటువంటి యాకోబు చేసిన ప్రమాణాన్ని నమ్మిన వాడై సంతోషంగా అక్కడ వారందరూ కూడా విందు చేసుకొని సంతోషించి అందరూ కలిసి అక్కడి నుంచి వారు ఎవరికి వారు విడిపోతారు. తెల్లవారిన తర్వాత 55వ వచనం, తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని, తన కుమారులు అంటే ఎవరు? లాబాను కుమారులు లేరు ఇక్కడ యాకోబు దగ్గర. యాకోబుకి, లేయాకి, యాకోబుకి, రాహేలుకి పుట్టిన కుమారులు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఇదివరకు వీడియోలో చెప్పాను, మనవళ్ళని కూడా కుమారులు అనేటటువంటి వాడుక కలదు, తాతల్ని కూడా తండ్రులు అనేటటువంటి వాడుక కలదు. ఇంతెందుకు, యేసు ప్రభు కాలంలో తన ఎదుట ఉన్న వారిని చూచి యేసు ప్రభు వారందరూ కూడా మా తండ్రి అబ్రహాము అని అంటూ ఉంటే, అబ్రహాముకి యేసు కాలంలో ఉన్న ఇజ్రాయెల్కి ఎంత మధ్య కాలం ఉంది? వరుస లెక్కుంటే తాత తాత అవుతాడు అబ్రహాం, కానీ మా తండ్రి అబ్రహాం అంటాడు. యేసు ప్రభు కూడా మీ తండ్రి అబ్రహాం అని నాకు తెలుసు అంటాడు. అంటే ఎన్ని తరాలు ఉంది అబ్రహాముకి, యేసు కాలంలో ఇజ్రాయెల్కి, అయినా కూడా వారు తండ్రి అంటున్నాడు, యేసు ప్రభు తండ్రి అంటున్నాడు కదా, గమనించాలి. కనుక తాత ముత్తాతలు అందరినీ కూడా తండ్రులని పిలిచేటట్టు వాడుక కలదు. అలాగే కుమారులను అలాగే మనమళ్ళని కూడా కుమారులను పిలిచేటటువంటి వాడుక కలదు. ఆ ప్రకారంగా లాబాను తెల్లవారు లేచినప్పుడు తన కుమారులను అంటే మనమళ్ళను, తన కుమార్తెను అంటే మనవరాళ్లను, దీనా ఉంది కదా, ముద్దు పెట్టుకొని తన కుమార్తెలను మనవరాళ్ళను అందరినీ కూడా మనం ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. సమాధానంగా మామాళ్ళు విడిపోయినా. ప్రభునందుకులారా, సమాధానమునకు కర్త మన దేవుడు. మనం సమాధాన పడాలి. మన దేవుని పక్షంగానే, మన దేవుడు చూపించిన మార్గంలోనే సమాధాన పడినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, న్యాయాన్ని అనుసరించినప్పుడు మన శత్రువులు ఎదుట దేవుడు మనకు క్షేమం కలిగజేస్తాడు, భోజనం సిద్ధపరుస్తాడు, 23వ కీర్తనలో చెప్పినట్లుగా. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, మనలో ఏ లోపం ఉండకూడదు, మనలో ఏ దోషం ఉండకూడదు. మనం దేవునికి భయపడిన వారముగా కొనసాగాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడి మనకు క్షేమం కలుగజేస్తాడు. ఇది మనం అనుసరించినట్లయితే మన భవిష్యత్తు అంతా కూడా క్షేమదాయకంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి సమస్త క్షేమాలు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్.